అరెస్టులు చేయటం, ఇప్పుడు తాజాగా ఏకంగా కారులో ప్రయాణిస్తున్న వాళ్ళ మీద కూడా కారు సంబంధించిందా కాదా అనేది పక్కన పెడితే కారులో ప్రయాణించే వాళ్ళ మీద కూడా కేసు పెడితే రేపు ఏదైనా బస్సు యాక్సిడెంట్ అయితే బస్సులో ఉన్న వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టే పరిస్థితి వస్తుందా? ఎట్లా ఇది ఏం అర్థం కాకుండా ఉంది? ఈ పరిణామ క్రమం మీద మీ విశ్లేషణ ఏమిటి? కొమ్మినేని గారు, ప్రభుత్వ వైఖరి ఎలా ఉందంటే, సరే ఈ రోజు ఎంతమంది మీద వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టారు, ఈ వారంలో ఎంతమంది పెట్టారు, ఏ జిల్లాలో పెట్టారు, ఏ పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా ఉన్నారు, ఏదంతా ఓ రిపోర్ట్ లాగా ఏదో ఇది ఎక్సర్సైజ్ లాగా చేస్తూ ఉన్నట్టుగా ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఇండైరెక్ట్ గా వీళ్ళు చెప్తూ ఉన్నది, మీకు ప్రజలు కావాలా, పర్యటనలు కావాలా, ప్రాణాలు కావాలా, తేల్చుకోండి అని ఏమైనా ఇండైరెక్ట్ గా చెప్తూ ఉన్నారా? ఈరోజు ఈనాడు పత్రికలోనే రాశారు కొమ్మినేని గారు, ఎంత దారుణం అంటే, డ్రైవర్ రమణారెడ్డి ఈయన ఎక్కడి నుండి వచ్చారు, ఎన్ని రోజుల నుండి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నారు, అసలు ఏ బ్యాచ్ కానిస్టేబుల్ అన్న విషయం కూడా పోలీసు ఉన్నతాధికారులకు తెలియదని స్వయంగా ఈనాడు పత్రికలో రాశారు. అంటే పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అంటే, ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి డ్రైవర్ ఎవరు, ఏ కానిస్టేబుల్, ఏ బ్యాచ్, అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర సెక్యూరిటీ ఎవరెవరు ఉన్నారనేది కూడా వీళ్ళు రివ్యూ చేయలేదు. ఈ ఏడాది కాలంలోనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. డ్రైవర్ రమణారెడ్డి ఎవరు అనేది గత ప్రభుత్వంలో అధికారులకి అందరికీ తెలిసి ఉంటుంది, కానీ ఈ ప్రభుత్వ అధికారులకు తెలిసినట్టుగా లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి దగ్గర డ్రైవర్ గా ఎవరున్నారు అనేది కూడా వీళ్ళు పోలీసులు రివ్యూ చేసుకోలేకపోయారు, కనుక్కోలేకపోయారు ఇన్ని రోజులు. అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి కావచ్చు, ఆయన భద్రతను కావచ్చు గాలికి వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర మాజీ ముఖ్యమంత్రి అయ్యుండొచ్చు, ఆయన దగ్గర ఎవరు భద్రతగా ఉన్నారు, ఎవరు డ్రైవర్లుగా ఉన్నారు అనేది మాకు సంబంధం లేని అంశం అని పోలీసులు వదిలేశారు. అంటే దీన్ని బట్టే జగన్మోహన్ రెడ్డి భద్రతకు సంబంధించి కనీసం రివ్యూలు కూడా వీళ్ళు చేయడం లేదు. అక్కడ ఏం జరుగుతోంది, ఆయనకి ఎలాంటి థ్రెట్ ఉంది అన్నది కూడా వీళ్ళు పరిశీలన చేయడం లేదు అధికారులు అన్నది ఈరోజు ఈనాడు రాసిన దాన్ని బట్టి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకొకటి, అసలు కారు మీదకి అలా యువకులు ఎలా ఎక్కుతారు కొమ్మినేని గారు? సరే కొందరు అనొచ్చు, అంత వైసీపీ వాళ్ళు ఎక్కితే మేమేం చేయొచ్చు అని. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండరా, జనసేన పార్టీలో ఉండరా? పోలీసులు అంతా వదిలిపెడితే పవన్ కళ్యాణ్ కారు మీదకి ఎక్కే అభిమానులు ఉండరా? చంద్రబాబు నాయుడు గారి కారు మీదకి ఎక్కే అభిమానులు ఉండరా? ఆ పార్టీల్లో ఉంటారు కదా కొద్దిమంది అయినా. అలా ఎక్కకూడదనే కదా సెక్యూరిటీ పెట్టుకునేది. చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో, పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో జరగని ఉదంతాలు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎలా జరుగుతున్నాయి? వాళ్ళు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, రేపు పొద్దున ఇంకొకరు కావచ్చు, నేరుగా వెళ్ళి ఒక మాజీ ముఖ్యమంత్రి కారు మీద ఎక్కుతూ ఉంటే పోలీసులు రోప్ పార్టీ ఏర్పాటు చేయకుండా వదిలేశారు కదా. అంటే వీళ్ళ ఉద్దేశం, మేము చెప్పినట్లు 100 మందిని తీసుకొని వస్తే మాత్రమే మీకు రోప్ పార్టీ ఇస్తాము, సెక్యూరిటీ కల్పిస్తాం, అంతకు మించి ఎవరు వచ్చినా సరే మాకు సంబంధం లేదు, వెళ్ళి పక్కన రోడ్డు పక్కన నిలబడతామని పోలీసులు చెప్పదలుచుకున్నారా? ఆ వెహికల్ మీదకి యువకులు ఎక్కారు, కనీసం వాళ్ళని అక్కడి నుండి పక్కకు పంపించే పోలీసులన్నా ఎవరైనా ఉన్నారా? వైసీపీ కార్యకర్తలు, నాయకులే వాళ్ళని పక్కకు తీసి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి భద్రతను పూర్తిగా గాలికి వదిలేశారు, పట్టించుకోవడం లేదన్నది చాలా క్లియర్ గా అర్థమవుతూనే ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంకైపోయినా ఏమైనా కొత్త చట్టం ఏమైనా ఏపీలో తెచ్చారా? ఓ వెహికల్లో వెళ్తుంటే డ్రైవర్ ఏదైనా యాక్సిడెంట్ చేస్తే, వీళ్ళు చెప్పినట్టు నిజంగా అది యాక్సిడెంట్ అయ్యి ఆ కారు కిందే పడినట్టు వీళ్ళు చెప్తున్నారు కాబట్టి అదే నిజమైనా కూడా, మరి ఆ కారులో ప్రయాణిస్తున్న మాజీ ముఖ్యమంత్రి మీద, మాజీ మంత్రులు పేర్ని నాని కావచ్చు, రజనీ గారు కావచ్చు, ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, పిఏ కేఎన్ఆర్ కావచ్చు, వీళ్ళందరి మీద కేసులు ఎలా పెట్టారు, ఎందుకు పెట్టారు? అంటే వీళ్ళు ఏమన్నా తొక్కించేసి వెళ్ళిపోనేమని చెప్పారా? ఇంకో విషయం కూడా చెప్తున్నారు, ఆయన ఏఆర్ కానిస్టేబుల్ కాబట్టి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, మేము చెప్పినట్లు వాంగ్మూలం ఇస్తే ప్రమోషన్ ఇస్తాం, ఇంక్రిమెంట్ ఇస్తామని కూడా చెప్పారని ఒక పత్రికలో రాశారు. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి చూశారు మొత్తం, కానీ తొక్కించేసే ముందుకు వెళ్ళిపో అని చెప్పారు అని ఏమైనా చెప్పించాలనుకుంటున్నారా? అసలు అక్కడ వాళ్ళు చెప్తున్నట్లు నిజంగానే అదే దృశ్యాలు అవన్నీ నిజమే అయినప్పటికీ కూడా ఆ ఇన్సిడెంట్ జగన్మోహన్ రెడ్డి చూడలేదు. ఆయన అటువైపు అందరికీ దండం పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా ఇంకా ఈనాళ్ళు ఆంధ్రప్రదేశ్ పత్రికలు ఏం రాస్తారు, జగన్మోహన్ రెడ్డి చూశారు అయినా కూడా ఆపకుండా ముందుకు తీసుకెళ్లారని చెప్తారు. అంటే వీళ్ళే ఒక తీర్పు ఇచ్చేస్తూ ఉన్నారు. నిన్నటి వరకు అక్కడ ఏం జరిగింది అన్నది పోలీస్ ఆఫీసర్లకి తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి చూసేశాడు, కానీ ఫోన్ ఇచ్చేసే అన్నారు, అలాగే తొక్కుకుంటూ పోయారు, ఆ తర్వాత పక్కకు లాగేశారు, ఇలా రాస్తూ ఉన్నారంటే వీళ్ళే ముందే ఒక జడ్జిమెంట్ ఇచ్చేస్తూ ఉన్నారు. ఏంటి అప్పుడే ఎంత దూరం వెళ్ళిపోయారంటే, ఈ సెక్షన్ లో కింద యావజ్జీవం ఖైదు పడుతుందని ఒకరు, 5 నుంచి 10 ఏళ్ల శిక్ష పడే రకం అని ఇంకోరు అంటున్నారు. అంటే కోర్టుల్లో కాస్త జడ్జిలకి ఇంకా ఆలోచన శక్తి ఉంది కాబట్టి సరిపోయింది, లేకుండా యాంత్రికంగా ఈ సెక్షన్ పెడితే ఇన్నేళ్ళు జైలు శిక్ష వేయాలి అనుకుంటే నిజంగానే వీళ్ళు యావజ్జీవ ఖైదు కూడా వేయించేవాళ్ళు. ఇప్పుడు జడ్జిలకైనా తెలుస్తుంది కదా, జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నారు, డ్రైవర్ ఒకవేళ చేశారే అనుకుందాం యాక్సిడెంట్, అది మాజీ ముఖ్యమంత్రికి ఎలా వర్తిస్తుంది? అంటే కారులో ఇప్పుడు బస్సు యాక్సిడెంట్ జరుగుతుంది అంటే ప్రయాణికుల మీద అందరి మీద కేసులు పెట్టేస్తారా? అంటే వీళ్ళంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం, ఈయన చూశాడు కానీ తొక్కించేసుకొని వెళ్ళిపోయారు అన్న ఒక ఇంప్రెషన్ కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు వీళ్ళు ఏం ఇండికేషన్స్ ఇస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎవరైనా వెళ్ళిపోవచ్చు, జగన్మోహన్ రెడ్డి అడుగు దూరం వరకు వెళ్ళిపోవచ్చు, ఎలాంటి సెక్యూరిటీ అడ్డంకులు ఉండవు అని పదే పదే చూపెడుతున్నారు.
అంటే ఇప్పుడు ఎవరైనా ఉంటారు సంఘ విద్రోహక శక్తులు చాలా మంది ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు అంటే గిట్టని వాళ్ళు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు అంటే గిట్టని వాళ్ళు ఉంటారు, జగన్మోహన్ రెడ్డి అంటే గిట్టని వాళ్ళు ఉంటారు. ఏమైనా చేసైనా సరే జగన్మోహన్ రెడ్డిని లేకుండా చేయాలనుకునే వాళ్ళు ఉంటారు, చంద్రబాబు గారి విషయంలో ఉంటారు, పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ మీరు ఎలాంటి ఇండికేషన్స్ ఇస్తున్నారు? మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి కార్ దగ్గరకు, జగన్మోహన్ రెడ్డికి అడుగు దూరం వరకు వెళ్ళొచ్చు, ఎవరు అడ్డుకోరు, పోలీసులే ఉండాలని మీరు పదే పదే ప్రూవ్ చేస్తున్నారు కదా. ఇదేనా ఒక మాజీ ముఖ్యమంత్రికి కల్పించాల్సిన రక్షణ? పైగా జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర నిన్న తాటికాయలు వేశారు, అంతకుముందు ఫైర్ నిప్పు పెట్టారు. అంటే ఏంటి వీళ్ళంతా ఏం ఇండికేషన్స్ ఇస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డిని ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక అవహేళన చేసినట్టు, ఆయనకి ఎలాంటి సెక్యూరిటీ ఉండదు, ఎవరైనా వెళ్ళిపోయి ఏమైనా చేసేయచ్చు, మిమ్మల్ని ఎవ్వరూ అడ్డుకోరు అని సంఘ విద్రోహక శక్తులకి ఇండైరెక్ట్ గా ప్రభుత్వము పోలీసులే మెసేజ్ ఇస్తూ ఉన్నారు. అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్తే రోప్ పార్టీ ఎందుకు ఏర్పాటు చేయలేదు? దానికి సమాధానం చెప్పాలి కదా పోలీస్ డిపార్ట్మెంట్. దానికి చెప్పడం లేదు. అసలు రోప్ పార్టీని ఏర్పాటు చేసి ఉంటే ఆ యాక్సిడెంట్ జరగదు కదా. ఒకవేళ జరిగి ఉంటే అదే నిజమైతే దానికి బాధ్యులు ఎవరు? పోలీసులే కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కనీసం రోప్ పార్టీ ఏర్పాటు చేయకుండా చుట్టూ ఒక 10 మంది పోలీసుల్ని పెట్టుకోకుండా నేరుగా కార్ల మీదకి ఎక్కి దుంకుతూ ఉంటే, ఎగురుతూ ఉంటే, చివరకు వైసీపీ నాయకులు కార్యకర్తలే సముదాయించుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటే, పోలీసులు ఒక మాజీ ముఖ్యమంత్రి భద్రతను ఇంత గాలికి వదిలేసి మళ్ళీ ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారంటే పోలీసులు నిజంగా ఆలోచన చేసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా వెళ్తుంది. సరే ఈ రోజు ఇట్లా చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం మారిన తర్వాత ఆ ప్రభుత్వ పెద్దలు కూడా ఇలాగే అప్లై చేస్తే వాళ్ళు రోడ్డు మీదకి రాగలుగుతారా అని ఒక చర్చ ఉంది. కానీ ప్రభుత్వ పెద్దల వైఖరి చూస్తూ ఉంటే భవిష్యత్తులో మనం ర్యాలీలు చేస్తామా, పర్యటనలు చేస్తామా, పరామర్శలు చేస్తామా సంబంధం లేదు. ఈ రోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి రాకూడదు, జగన్మోహన్ రెడ్డి అంటే 1000 మంది కనిపించకూడదు. ఎవరైనా కనిపిస్తే ప్రతి ఒక్కరూ భయపడాలి. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్తే ఏ దిశలో వచ్చి మా మీద కూడా కేసులు పడుతుందో అని ప్యానిక్ అయిపోవాలి ప్రతి ఒక్కరు. చివరకు ఆటోలు ఎవరైనా ఆటోలు రావాలి అనుకుంటే ఆటోమేటిక్గా ఆటోల్ని మాట్లాడుకోనో ఏదైనా వెహికల్ మాట్లాడుకునే వస్తారు.